అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం ఎంతో అభివృద్ధి చెంది పరుగులు పెడుతున్న వేళలో మనం చూస్తున్న ఈ డ్రైనేజీ వ్యవస్థను ఒక్కసారి గమనించండి. ఇలా డ్రైనేజీలు ఉండటం వల్ల రాబోయే వర్షాకాలంలో మరి ఎక్కడ నీరు అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఒక్కసారిగా ముంపుకు గురవుతుంది జరుగుతుంటుంది. ముంపుకు గురైన తర్వాత ఆర్తనాదాలతో ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎంత ఘోష పెట్టుకున్నా ఎటువంటి పరిస్థితుల్లోనే మనకి ఓదార్పు తప్ప ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి అని అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఒక్కసారి రాజమండ్రి నగర పౌరుడిగా ప్రతి ఓళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను. చూడండి, ప్లాస్టిక్ క్యాన్సర్కి మూల కారణం, ప్లాస్టిక్ని వాడటం వల్ల అనారోగ్యానికి మూల కారణం, ఇలాగ అనేకమైనవి చెప్తుంటాం. అవన్నీ అలాగుంచితే అసలు మనం నివసిస్తాకి అవకాశం లేకుండా కనీసం బాధ్యత లేకుండా మరి ప్లాస్టిక్ని ఇట్లా వాడేసి డ్రైన్లో పడేస్తుంటే పరిపాలకులు మాత్రం ఎంతవరకు చేయగలరు? మనం కొంతవరకు మన బాధ్యతను నెరవేర్చి అసలు ప్లాస్టిక్ అన్నదే వాడటం తప్పు. ఒకవేళ నిజంగా వాడినా ఆ యొక్క ప్లాస్టిక్ని తిరిగి రీసైక్లింగ్ చేసే ప్లేస్కే పంపాలి తప్ప ఇట్లా డ్రైన్ల్లో పాడేసి ఎంటైర్ ఇప్పుడు మనం సీతంపేట ఏరియాలో ఉన్న మెయిన్ డ్రైన్ల దగ్గర ఇక్కడి నుంచి గోదావరికి అనుసంధానం చేస్తుంది ఎస్పీటీసీ ద్వారా. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ని అంతా కూడా మరి డిపార్ట్మెంటు చక్కగా వీటిని వడకట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు. మరి అటువంటి వడకట్టే కార్యక్రమం దగ్గర కూడా లాట్లు కొంది, టన్నులు కొంది ప్లాస్టిక్ని మనం ఈ రాజమహేంద్రానికి ఇస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రతి పౌరుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మన ఇంటిలో 4 కవర్లుంటే ఎంత చిరాగ్గా ఉంటుందో ఇల్లు మీకు తెలుసు. మన వీధిలో 4 కవర్లుంటే మరింత చిరాగ్గా ఉంటుందో తెలుసు. మరి మన ఊరంతా డ్రైన్లన్నీ కూడా ఇలాగా కవర్లతో నింపేస్తాం. ఎంతవరకు ధర్మం మనకి? ఒక్కసారి జ్ఞానం పెట్టి ఆలోచించండి. ఒక్కసారి మీ ఆలోచనని మరి పర్యావరణం మీదకి చూపించండి. ఎంత డిపార్ట్మెంట్ ఎన్ని ప్రయోజనాలు ఎన్ని ప్రయోగాలు చేసినా మనం కూడా సహకరించి మన వంతు సహకారం అందించకపోతే ఓకే, ప్లాస్టిక్ ఉపయోగించావు, ఉపయోగం అనంతరం దాన్ని రీసైక్లింగ్ వెళ్ళే సెక్షన్ ఉంది, ఆ సెక్షన్లో వేసుకోవాలి తప్ప నువ్వు డ్రైన్లో పడేస్తాం. అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా రోడ్లు తుడిసినప్పుడు కూడా ఈ కవర్స్ని అన్నీ కూడా ఒక్కొక్కసారి డ్రైన్లోకి తుడిసేసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అది కూడా మనం గమనించాలి. వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరి డిపార్ట్మెంట్ కూడా ఒక్క విషయం చెప్తున్నాను. డిపార్ట్మెంటు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. గంజాయి వల్ల, మత్తు పదార్థాల వల్ల అనేకమైన ప్రమాదకరమైన విషయం శరీరానికి ఉందనే కదా మనం గంజాయిని కానీ మత్తు పదార్థాలను కానీ ఆదిలోనే అంతమందిస్తున్నాం. గంజాయి పండించే చోటనే నరికేస్తున్నాం కదా. మరి అదే తీరి ఇటు క్యాన్సర్కి, పర్యావరణకి, ముంపులకి కారణమవుతున్న ఈ ప్లాస్టిక్ని ఆదిలోనే అంతం చేసే కార్యక్రమాన్ని గవర్నమెంటు ఎందుకు శ్రద్ధ తీసుకోదు? అసలు ఈ ప్రొడక్ట్ చేసే ఫ్యాక్టరీల దగ్గరే దీన్ని నిషేధించినట్లయితే అసలు కస్టమర్కి, కన్జ్యూమర్కి వాడుకునే అవకాశం రాదు కదా. మరి గవర్నమెంట్ వారు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ఎక్కడికక్కడ ప్లాస్టిక్, అదే రకంగా బాటిల్తో నీళ్లు తాగటం, బిస్లరీ బాటిల్ తీసుకుని నీళ్లు తాగటం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. మరి అటువంటి ఫ్యాషన్ నుంచి బాటిల్ తాగగానే 20 రూపాయలు పెట్టి బాటిల్ కొని ఒక 4 గుక్కలు నీళ్లు తాగేసి అటు డబ్బులు వేస్ట్, ఇటు పర్యావరణానికి హానికరణం కూడా మనం చేస్తున్నాం. వెంటనే కారుల్లోంచి కానీ బండి మీద నుంచి కానీ మరి
పక్క సైడ్కి విసిరేస్తాం. ఆ విసిరినప్పుడు కూడా బళ్ళు కానీ నడిచేవాళ్ళు కానీ ఆ బాటిల్ మీద కాలేసిన వెంటనే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అనేక మంది దీని మృత్యువాతలు కూడా పడ్డారు. బాటిల్ రోడ్డు మీద వేయటం, అసలు బాటిల్ రీసైక్లింగ్ ఉంది. అలాగే అసలు సాధ్యమైనంత వరకు ఆ బాటిల్ని అవాయిడ్ చేస్తామన్నది మన మానవ అవసరంగా నేడు గుర్తించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రజానేకాన్ని అందరికీ విన్నపం చేస్తుంది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్, పర్యావరణను సహకరించండి. ముంపుల నుంచి, క్యాన్సర్ నుంచి మనం బయటపడాలి అని అంటే, శుభ్రమైన గాలి మనకు కావాలి అని అంటే ఈ యొక్క ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెబుతూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక కఠోర దీక్షగా తీసుకుని ప్లాస్టిక్ని వేడనాడండి, మన ఆరోగ్యాన్ని మనం చక్కపరుచుకోండి. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్, సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగల రాజా. నమస్తే. Thank you.